హాయ్ హలో నమస్తే. ఒక గోదావరి ప్రవాహం లాంటి మధురమైన ప్రేమ కథ ఈ డిసెంబర్ 13న అయితే మన ముందుకు వస్తుంది. పేరు కూడా ప్రణయ గోదావరి అంట. మరి ఎలాంటి లవ్ స్టోరీ? మనం చాలా లవ్ స్టోరీలు చూసాం, ఎందుకు ఇది డిఫరెంట్ తెలుసుకుందాం. మనతో పాటు ప్రణయ గోదావరి టీం ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లా. ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నాం మేడం. ఓకే, కంట్రోల్. నేను ఇంట్రో ఎంత స్వీట్గా చెప్పాను చెప్పండి. అంత స్వీట్గా చెప్పినప్పుడు మీరు కూడా అంత స్వీట్గా ఆన్సర్ ఇవ్వాలా లేదా చెప్పండి. మీ వాయిస్ విని స్వీట్ మర్చిపోయా. ఎస్ సార్. మీరు ముందే ఏమన్నా ప్రిపేర్ అయ్యి వచ్చారా లేదా ఇప్పటికిప్పుడు ఆటోమేటిక్గా? ఓకే, అయితే మీకు స్పాంటేనిటీ ఎక్కువని అర్థం అవ్వడం కోసం అంతేనా? ఓకే సరే కానివ్వండి, వస్తా. మీ జోలికి మళ్ళీ వస్తా. ముందు ఆయనతోనే మొదలు పెడతాం. మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు కాబట్టి మీతో వద్దు. ఏం చేశారు అది క్లారిటీ ఇవ్వాలండి. ఆయన అయితే బాగా చేశారు అనకూడదు. మీది ఏ ఊరండి? ఏ ఊరు జనరల్? నెల్లూరు మేడం. ఓకే తెలిసిపోయింది. హాయ్ అండి రాంబాబు గారు, ఎలా ఉన్నారు? సో జనరల్గా అంటే సినిమాల్లో మాత్రమే నెగిటివ్ షేడ్స్ చూపిస్తున్నారు కదా, బయట కూడా ఎవరైనా మిమ్మల్ని చూసి కొంచెం భయపడ్డం ఇలాంటి ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నేను ఓన్లీ రీల్కే వెళ్ళాను. ఎందుకంటే అదే ఇప్పుడు జనరల్గా ఇలా చూడగానే చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఇన్నోసెంట్. ఆయన కనిపించడానికి వేరే కనిపిస్తున్నా ఆయన కొంచెం సెటైరికల్గా అని అనుకుంటారు. ఆయన కూడా వేస్తారు. సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఎలా ఉంటుంది అంటే 13 డిసెంబర్ సినిమా చూసి చెప్పండి. అదేంటి ఇంత కూడా చెప్పరా? కొంచెం కూడా లీక్ చేయరా? మీరే ఎలా ఉంది మీరే చెప్పాలి 13 సార్లు. అప్పుడు మేము చెప్తాము. ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పుకోవాలి కదా. కొంచెం అంటే ఇది నేనే. అది మీరని నాకు కూడా అర్థమైందండి. ఎందుకు అలా నల్ల మేకప్ వేసారు మీకు? అది కూడా సినిమా చూడాలి. డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ గారు లేరు, హీరో గారు లేరు, ఎవరిని అడగాలి చెప్పండి మీరు? హీరోయిన్ అడగండి. గోయ గారు హీరోయిన్ తెలుసా మీకు? అలా ఎందుకు వేసారు? మాలో ఎక్కువ స్టఫ్ ఉన్న ఆర్టిస్ట్. I have a scene with him. Okay. No, I'm asking why he had black makeup on his face. Is there any reason? Ask our director. మీకు తెలీదు ఎందుకు వేసారు? ఆయన ఆ రోజు కళ్ళు క్యారెక్టర్ కదా చెప్పకూడదు. అది చెప్పాలి కదండి. అది క్యారెక్టర్ లింక్ అయి ఉంది. అది సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. మేడం గుర్తొచ్చింది, ఆ రోజు ఆయన కళ్ళు మూసుకున్నారు. ఆయన కళ్ళు మూసుకుంటే ఆయనకు కలర్ ఎట్లా వేస్తారండి? అదే మేడం, పాపం ఆయన బ్లైండ్. ఓకే మేడం, మీరు అడగండి. అందరు పర్ఫార్మెన్స్ మీరే చేస్తున్నారు. మీకు సినిమాలో కూడా మేడం, పాప సినిమాలో కూడా అలాగే చేశారా? అలా చేశారు. పాపం మా హీరోయిన్ గమ్ము అనింది. ఆవిడ పాప నవ్వడంలోనే అయిపోతుందా బ్యూటీ సినిమాకి? మీరైతే మీ క్యారెక్టర్ గురించి ఏమి రివీల్ చేయనంటారు? నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి దొమ్మర్ దాస్. ఓకే అంతే, ఇంకా ఇంకేం చెప్పరు? ఇందులో సాయి కుమార్ సార్ ఉన్నారు, మా సునీల్ గారు ఉన్నారు, గొయ్య ఉన్నారు, అందరు. ఇంకేమైనా చెప్పన్నా? ఇంత రివీల్ చేశా, మీకు తమ్ముళ్ళకి మస్తు వేసుకోవచ్చు మీరు ఏమైనా. మాది టీవీ ఛానల్. మేడం గారిని చూస్తే ఏం చెప్పబుద్ది కాదు. అది ఏమనుకుంటున్నారు మీరు అసలు? అది నువ్వు చెప్పాలి, నేనేం చెప్పినా. ఏంటో నన్ను ఎందుకు అనవసరంగా ఏమంటారు కాంట్రవర్సీలోకి లాగేస్తున్నారు. సరే నేను ఒక సీరియస్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు పుష్ప 2 వస్తుంది, సెకండ్ వీక్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. మీరు ఎందుకు ఏ ధైర్యం చూసుకొని సెకండ్ వీక్లో రిలీజ్ చేసేస్తున్నారు? డిసెంబర్ 13. డిసెంబర్ 13 డిసెంబర్ 2వ వారంలో డిసెంబర్ 13 అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? పుష్ప 2 కన్నా చిన్న సినిమా అలా అని కాదు. ఆ 2 వారాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు ఇండస్ట్రీలో. ఏది సినిమా బాగా ఆడితే అది పెద్ద సినిమా, ఏది ఆడకపోతే అది చిన్న సినిమా. ఏది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మా సినిమా కూడా చాలా పెద్ద సినిమా. సినిమా చూసి చెప్పండి. ఆ ధైర్యం ఏంటి? ఆ ధైర్యం మీ సినిమాలో ఏది చూసి మీకు అంత ధైర్యం ఉంది అన్న? నేను చిన్న సినిమా పెద్ద సినిమా అనే మాట నేను అనలేదు. మీరు అన్నారు కదా పుష్ప 2 ఫస్ట్ వీక్ రిలీజ్, మీరు ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ప్రేక్షక దేవుళ్ళు అందరికీ మెయిన్ ఆయన. ఆ సినిమాకి థియేటర్కి పోవాల్సింది ప్రేక్షకుడే, ఈ సినిమాకి పోవాల్సింది కూడా ప్రేక్షకుడు. వాళ్ళ దీవెనలు ఉంటే ఏ సినిమా నెట్ అయింది. ఆయన పెద్ద సినిమాలు చేసి మీరు పెద్ద సినిమా చిన్న సినిమా అని మాట్లాడకూడదని చెప్తున్నారు. మాట్లాడకూడదండి, సినిమా ఆడితే పెద్ద సినిమా. సినిమా పెద్ద హీరో చేస్తే చిన్న సినిమా.
సినిమా ఆడాలి ఫస్ట్, అది సబ్జెక్ట్ ఉండి మ్యాటర్. నాకు అర్థమైన విషయం ఏంటంటే మీ టీమ్ లో ఎవరిని కదిలించినా కాంట్రవర్సీ మంచిగా ఉన్నారా? కాంట్రవర్సీ. ఆయన గురించి ఆయన క్యారెక్టర్ గురించి అడిగితే రియాక్ట్ అవ్వలేదు, కానీ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన అడిగిన క్వశ్చన్ మూవీ గురించి అడిగి మీరు ఏ ధైర్యంతో సినిమా రిలీజ్ అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాపర్ సినిమాలో ఏది చూసి మీకు అంత ధైర్యం అంటే ఆ కంటెంట్ ఏంటి అని నా ఉద్దేశం. అది డిసెంబర్ 13 తర్వాత చూడాలి. అంటే అందులో ఉన్నటువంటి అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ని రివీల్ చేసినా కూడా మనం అనుకున్నటువంటి పాయింట్ లీక్ వెళ్ళిపోద్ది. ఆడియన్ని మనం ఏ ఉద్దేశంతో అయితే ఇంత గట్టిగా చెప్తున్నామో అది లూజ్ అయిపోద్ది. Excitement, yeah. ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోతుంది. అందుకని డిసెంబర్ 13వ తేదీ మీరు చూస్తారుగా, ఇంకా నా పేరు రివీల్ చేశారు. అందులో క్యారెక్టర్ ఉంటుంది. ఇంత కాంట్రవర్సీలోకి దాన్ని లాగే సినిమా చూడకుండా ఎందుకుంటా. అందులో క్యారెక్టర్ ఉంటుంది, బట్టలు ఉండవు. అది మీదేనా? తెలిసిపోయిందా? అది మీదే. మా గొయ్యని అడగండి. మా హీరోయిన్ మా హీరోయిన్ హీరోయిన్ బాగా కష్టపడి మా గొయ్య. గొయ్య. ఓకే, మూవీ నేమ్ క్యారెక్టర్ నేమ్ అదే అర్థమైంది. నేను అనుకుంటున్నాను అంటే తెగలు ఇలా ఉంటాయి కదా, అలా అక్కడ అమ్మాయిని గొయ్య అంటారేమో అనుకున్నా నేను, కానీ ఆవిడ పేరు అది. నో, ప్రియాంక ప్రసాద్ ఆమె పేరు, ఒరిజినల్ పేరు. సినిమాలో అండి క్యారెక్టర్ లో ఉందా? ఓకే ఓకే. ఎందుకంటే పాపం ఆయన ఏమనుకుంటున్నారా అని ఒక టెన్షన్ పెరిగిపోతుంది నాకు. మీరందరూ మాట్లాడుతున్నారు కానీ ఆయన అలా చూస్తూనే ఉన్నారు ఇందాక నుంచి. లేదు లేదు, నన్ను అడిగినప్పుడు పర్లేదు, మీ ఇంటర్నల్ ఫీలింగ్ చెప్పండి సార్. ఏం లేదు, యాక్చువల్గా నా ఫీలింగ్ ఏంటంటే మనం ఈ పిక్చర్ గురించి కరెక్ట్గా వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. కరెక్ట్ సార్, నేను ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నా. వీళ్ళిద్దరు నన్ను వెళ్ళని. మీరు ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి కానీ నాకు తెలియదు కదా సార్ ఇలా లాగేస్తారని. మేడం చెప్తాను. ఓకే, అంటే ఆవిడకి తెలుగు రాదు కదా. పర్వాలేదండి, అర్థం అవుతుంది, మీరు అడగండి. అర్థమవుతాం. మీరు అంటే స్క్రీన్లో కనిపించింది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో మీరు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి వచ్చినప్పుడు నేను చేయగలనా లేదా అనే ఒక డౌట్ ఎక్కడన్నా ఉండిందా మీకు? హిందీలో చెప్పాలి అంటే ఇంగ్లీష్లో అయితే చెప్పగలరు. ఆఫ్టర్ లిస్నింగ్ టు ద క్యారెక్టర్ హ్యావ్ యూ డౌటెడ్ ఎనీ టైమ్ దట్ కెన్ ఐ డూ దిస్ ఆర్ నాట్? No, I think I just believe that it is real me. You know, the character is Goya. I think she's very bubbly. And in real life, I am also bubbly. You know, 60% character is little similar to me, you know. But there is a lot of difference in the nativity, right? Yes. But I really enjoyed, you know, there is very different shade of my and emotional scenes also there, you know, there is bubbly scenes, cute scenes, I play kabaddi and everything, so I really enjoyed. Do you have any different experiences while shooting there? Yes, I have learned a lot of things in set, you know, camera framing and everything. No, I'm asking about people there treating you in a different way. So, you Food, know, new food, I really like the food, yes. And in Rajahmundry, they have a very good food. Fish. They eat spicy food, and I like spicy food. Fish, I don't like fish. మీరు ఎంత నెల్లూరు అయితే మాత్రం ఫిష్ ప్రమోట్ చేస్తున్నారండి. అంతే, తప్పదు. मानती हूँ फिशर गर्ल का रोल प्ले की हूँ, बट फिश खाना पसंद नहीं है मुझे. ఓకే సార్, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్టర్స్కి కొరియోగ్రఫీ చేయడం అంటే ఎక్కడో కొంచెం వాళ్ళకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం కష్టం. సో మీకు అలా నేర్పించేటప్పుడు ఏమన్నా? లేదు మేడం, యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు అందరూ బాగా నేర్చుకునే వస్తున్నారు మేడం. ఇంతకు ముందులాగా వచ్చి డాన్స్ చేయడం వేరు, సినిమా డ్యాన్స్ అంటే అది టైమింగ్ అది వేరే డిఫరెంట్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ నాకు ఆ ఇబ్బంది అవుతే లేదు, ఏం చెప్పినా కూడా వెంటనే చేశారు మంచిగా. ఇద్దరు హీరో హీరోయిన్ గారు చెప్పంగానే దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ చేశారు. సో ప్లస్ ఏంటంటే సాంగ్స్లో మంచి ఫీల్ ఉంటుంది మేడం. మెయిన్ మనకి సాంగ్ వినంగానే ఒక మంచి ఫీల్ వస్తుంది కదా, అదైతే 100% ఉంది. మనం మార్కండేయ సార్ మ్యూజిక్ డైరెక్టరు, ఆయనే లిరిక్ రైటర్ కూడా. ఆయన చాలా బాగా ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎవరికైనా అది ఓల్డ్ ఇళయరాజా గారి సాంగ్స్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ దాన్ని మరీ ఇళయరాజా సారు ఆయనతో పోల్చుతున్నారంటే ఆ సీజన్ వేరు, ఈ సీజన్ వేరు. ఈ సీజన్కి అలాగే అనిపిస్తుంది. అది చాలా బాగున్నాయి మెలోడీస్. అంత మెలోడీస్ ఈ మధ్య కాలంలో అయితే రాలా సార్. తర్వాత మన డిఓపి గారు ప్రసాద్ సార్,
ఆయన తీసే ఎవ్రీ షాట్, మనం షాట్ పెట్టేసి షాట్ అయిపోగానే సార్ అనే లోపల ఆయన కెమెరా తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోతాడు. ఆయన ఒక బ్లాక్ తీసామంటే మళ్ళీ అక్కడ ఉండడు ఆయన, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట వెళ్ళిపోయి ఇంకో బ్లాక్ పెట్టి మాస్టర్ ఇక్కడ అంటే జనరల్గా కొరియోగ్రాఫర్ బ్లాక్ పెట్టకుండా ఆయన డిఫరెంట్ బ్లాక్స్ పెట్టేస్తాడు, మనకు ఆ ఛాన్సే ఇవ్వడు ఆయన. సో అంత బ్యూటిఫుల్ ఈయన, ప్లస్ ఈయన క్యారెక్టరు, ఈయన గెటప్. ఈయన్ని కూడా కొరియోగ్రఫీ చేశారు మీరు? ఈయనతో కూడా 2 సాంగ్స్ చేసాం. ఓకే. అందులో ఫస్ట్ అనుకోలేదు, కానీ ఈయన ఉత్సాహం, ఈయన చేసే ఇవి చూసిన తర్వాత కంపల్సరీగా సాంగ్లో ప్రొడ్యూసర్ గారు కూడా అడిగారు, మాస్టర్ మనం అనుకోలే కదా ఈయన్ని సాంగ్లో పెట్టాలని. సార్ ఈయన సాంగ్స్కి మనకి ప్లస్ అవుతాడండి, పెట్టాలి కంపల్సరీగా అని చెప్పి అన్నప్పుడు అలాగే ఆయన చాలా డెడికేటెడ్గా సూపర్గా చేశారు. ఆల్ సాంగ్స్ అండి డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ మా ప్రొడ్యూసర్ ఎట్లా అంటే మనం ఏం చెప్తే అదే. కొంతమంది ఏంటంటే ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు వేస్ట్గా అంటే, ఆయన అట్లా పాపం చెప్పనే చెప్పారు, మాస్టర్ ఇంకో 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలా బాగా రావాలి అని అట్లా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంది సార్. ఫస్ట్ ప్లానింగ్ మాత్రం బాగా వేస్తారు, అక్కడ వెళ్ళాక అది లేదు ఇది లేదంటారు. మా విజయకృష్ణ గారిని ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన కొండ మీద కోతి తెమ్మన్నా తెచ్చేస్తాడు ఆయన, ఒకే నిమిషమే ఆయనకి. సార్ ఇది అంటే చాలు వెంటనే అక్కడ రెడీ చేస్తాడు అంట. అట్లా ప్రతి టీం మొత్తం హీరోయిన్ గెటప్స్ కానీ వీళ్ళ గెటప్స్ కానీ అన్నీ కొత్తగా ఉంటాయి మేడం. మీరు అంటున్నారు కదా మీకేంటి ధైర్యం అంటే, పిక్చర్లో ఇన్ని గెటప్స్ ఉన్న పిక్చర్ ఈ మధ్యకాలంలో లేదు మేడం. స్టోరీలో కూడా కొత్తదనం ఉంటుంది. సో అవన్నీ నమ్ముకునే ధైర్యంగా ఈ 13వ తారీఖు రిలీజ్ చేయటం పిక్చర్ని సాహసం కూడా ఎవరు చేయరు కూడా చేస్తాను. డిఫరెంట్ సబ్జెక్ట్, అది చూస్తేనే అర్థమవుతుంది. అది మేడం. అండ్ అంటే జనరల్గా మిమ్మల్ని చూస్తే మీ స్పాంటేనిటీ, మీ కామెడీ టైమింగ్ ఇదైతే అర్థమవుతుంది, కానీ జనరల్గా మీ క్యారెక్టర్లో ఏమేమి షేడ్స్ ఉంటాయి? ఇప్పుడు మనకి నవరసాలు అంటారు కదా మేడం, అవన్నీ కూడా ఈ గోచిగాడి క్యారెక్టర్లో ఉంటాయి. గోచిగాడు అమాయకత్వం ఉంటుంది, కోపం, ఆ ప్రేమ, ఆ చిలిపితనం, అవన్నీ కూడా ఈ క్యారెక్టర్లో డైరెక్టర్ గారు రాయడం జరిగింది. అసలు నిజంగా చాలా గమ్మత్తుగా ఈ క్యారెక్టర్ నాకు దొరకడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు ఇద్దరు కళాకారులే. సో అలాంటి వాళ్ళకి నేను పుట్టాను. వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఫస్ట్ ఏదో స్టేజ్ ప్రోగ్రాలు బాలనాగమ్మ నాటకంలో మైల్ ఫకీర్ వేసేటోడిని. తర్వాత చిన్న చిన్న మిమిక్రీలు అవి చేస్తూ ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో ప్రీవియస్ సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు అంటే ఒక మంచి నటుడికి మంచి క్యారెక్టర్ పడాలి, స్టోరీ రావాలి, అది నిరూపించుకోవడానికి. అలాంటి నేను నడుస్తున్న టైంలో అనుకోకుండా ప్రణయ గోదావరి అనే సినిమా స్టార్ట్ అవడం, వేరే వాళ్ళ వినికిడి వల్ల తెలియడం, వేరే వాళ్ళు ఆడిషన్ జరిగింది, చేశారండి, చేశారు, మాట్లాడారు. తర్వాత ఈ క్యారెక్టర్ని పట్టుకోవడానికి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మార్కండేశ్వర్ గారు ఆయన. తర్వాత అక్కడికి పోయిన తర్వాత కొంతమంది మాకు కృష్ణ సార్ గారి, గంటా శ్రీనివాస్ గారు, తర్వాత జగదీష్ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ట్రైనప్ చేయడం, మాట్లాడడం, ఆ ఫ్రీనెస్ కోసం నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేం, వీళ్ళందరినీ మించి డైరెక్టర్ గారు ఏం కాదు నేను చూసుకుంటా, నువ్వు చేయి అని ఆయన. తర్వాత ఎస్పెషల్లీ ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ప్రొడ్యూసర్ గారు గోదావరిలోకి వెళ్ళి గోదావరి దగ్గరికి వెళ్ళడమే పెద్ద ఇడ్డూరం. ఆ గోదావరిలోనే సెట్ వేసాడు ఆయన. ఆయన చూడు ఎంత ధైర్యం. ఒక 60 ఇల్లులు కట్టిపో నువ్వు కేసి, మీరు కానివ్వండి మీరు చేసుకోండి షూటింగ్. ఏ ధైర్యం. అది కూడా రెండు విలేజ్ లేదు ఇక్కడ, ఎట్లా ఈ విలేజ్ ఎలా వచ్చింది సృష్టించారు. గోదావరిలోనే సెట్ వేసాడు. ఒడ్డు దగ్గర. 2024లో కూడా ఎప్పుడో జరిగిపోయినటువంటి విధానాన్ని జనానికి చూపించాలనే తాపత్రయం ఉందే ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఏ నమ్మకం అయితే పెట్టి ఈ సినిమాని బయటికి తీసుకొస్తున్నారో, ఏదైతే నమ్ముతున్నారో, అంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశారో ఇందులో ఉన్నటువంటి ఒక పాయింట్, అదే నమ్మకంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు, ఆర్ట్ డైరెక్టర్ విజయకృష్ణ అన్న, కొరియోగ్రాఫరు కళాధర మాస్టర్ గారు, మేము అందరం కూడా ఆయన్ని నమ్మి సినిమా చేశాం. సో అది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, ఆ సినిమా ఎంతవరకు నచ్చుదో అనేది పక్కన పెడితే, ఆ సినిమాని తయారు చేయడానికి ఇంత దూరం తీసుకొచ్చాం, ఇంత దాకా తీసుకొచ్చాం, ఇంతమంది కష్టం. ఫైనల్లీ డిసెంబర్ 13 మీరు చూస్తే ఏంటంటే చూడకుండా 4 మాటలు చెప్పడం కాదు, ఆ కష్టాన్ని 1 రోజు 2 రోజులు కాదు, అది కొన్ని నెలల కష్టం. అది రేపు సినిమా చూసి
పర్లేదురా, ఈ సినిమాకి నేను డబ్బులు పెట్టాను, సినిమా చూశాను, చాలా హ్యాపీగా ఉందిరా. అయ్యా అమ్మ, ఏంట్రా వీళ్ళ ధైర్యం, 2024లో కూడా ఇంత పెద్ద సినిమా చేశారు. బికాజ్ సాయి కుమార్ గారు ఇంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసి సినిమాని ఇంత బాగా తయారు చేసి తీసుకురావడానికి కారణం సాయి కుమార్ సార్ గారు. సాయి కుమార్ సార్ గారు ఒకటే మాట, డబ్బుల గురించి పనిచేయాలి, క్యారెక్టర్ చూసి పనిచేశాడు. ఇక సాయి కుమార్ సార్ పనిచేసిన ప్రతి సినిమా హిట్టే. సో ఆబ్వియస్లీ మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం. సాయి కుమార్ సార్ ఉన్నారంటే మా ప్రణయ్ గోదావరి బంపర్ హిట్. ఇంకా అందులో క్యారెక్టరు, సబ్జెక్టు, అందరూ పనిచేసిన విధానం, మా హీరోయిన్ గారు ఎస్పెషల్లీ ఆమె గ్లామర్తోనే కాదు పర్ఫార్మెన్స్తో కూడా పిచ్చెక్కిచ్చేసింది. తెలుగు ఒక్క డైలాగ్, ఒక్క వర్డ్ అర్థం కాలే కదా మీరు మాట్లాడితే, కానీ తను చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఎమోషన్ కానీ అసలు తెలుగు వాళ్ళు కూడా చేయలేరేమో అన్నంత బ్యూటిఫుల్గా చేస్తున్నాను రియల్గా. అమ్మాయి తెలుగు అమ్మాయి కాదంటే ఎవరు నమ్మరు, సినిమా చూస్తే 100% తెలుగు అమ్మాయి అంటే. ఒక సన్నివేశం ఉందండి, ఆ సన్నివేశం నేను ఇటు నడుస్తూ ఒక గట్టు మీద వస్తూ ఉంటా, ఏంది ఎవరో గొయ్యినట్టుందే అక్కడేంటి అని అట్లా నడుస్తూ వస్తున్నప్పుడు ఆమెకు అప్పుడే సీన్ అయిపోయింది, వచ్చారు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు మన అసిస్టెంట్ డైరెక్టర్ గంటా శ్రీనివాస్ గారు. అతను ఎక్స్ప్లెయిన్ చేయడంగానే వచ్చేసి వెంటనే పర్ఫార్మెన్స్ చేసింది. అరే ఇంత స్పీడా అంటే మన లాంగ్వేజ్ కాకపోయినా బయట లాంగ్వేజ్ వాళ్ళు అర్థం చేసుకొని చేస్తున్నారు, అదే మన తెలుగు వాళ్ళు చేస్తారా? కొన్ని చేయలేరు. ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? ఓకే, చేయలేదు. డెబ్యూ ఫిల్మ్కే ఎంత పర్ఫార్మెన్స్. అదే ఒక కళాకారుడిగా నేను అంత ఆమె గురించి చెప్తున్నానంటే ఇంకా ఆమె పర్ఫార్మెన్స్ సినిమాలు ఎంత బాగా చేస్తుంటారు చూడండి. So I don't fear in front of camera. So I am very confident and కానీ అంటే డెబ్యూ హీరోయిన్కి ఇలాంటి ఒక రోల్ రావడం కూడా ఒక రకంగా అదృష్టం. నాకు తెలిసి ఆ పరమశివుడు అదృష్టం ఆ మేడం గారి మీద. అసలు మేము ఈ సినిమా ఎలా స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ ఒకరు కాకుండా ఇంకొకరు కాకుండా అట్లా వచ్చి మేడం గారికి మంచి సినిమా పడ్డది. ఇప్పుడు మాలాంటి చిన్న కళాకారులుగా మేము బయలుదేరాం ఇండస్ట్రీలో. సో మమ్మల్ని అసలు నిజంగా సార్ని మీరు కామెడీ క్లిప్పింగ్స్ అవి ఇవి చూసుంటారు, కానీ ఈ క్యారెక్టర్ చూశాక అసలు ఈయన ఇంత గొప్ప ఆర్టిస్ట్ అనిపించుకుంటాడండి. అదైతే 100% అండి. కామెడీ ఒకటే కాదు, ఇంకా చాలా అదే ఇంటెన్స్ యాక్టింగ్ ఉందని అయితే అర్థమవుతుంది అంట. టోటల్గా మూవీ అవుతాయి అండి రియల్గా. ఆ ఓల్డ్ ట్రెండ్ మళ్ళీ పాత దీనికి తీసుకెళ్ళి ఆ విలేజెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, వాళ్ళ కథలు, వాళ్ళ ఇది లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది కొత్తదనంగా తీసుకు. రంగస్థలం సినిమా ఎలా ఉందో సో ఆ విధంగా ఆ ప్యాటర్న్లో కూడా మా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అలాంటి నేపథ్యంలో కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక ఆవిడ అన్నది అందుకే అలాంటి రోల్ రావడం అదృష్టం. అంటే సమంత గారికి రంగస్థలంతో ఎంత మంచి ఇది పెరిగిపోయింది. నటుడికి మంచి క్యారెక్టర్ పడాలండి. ఎవరైనా అందరికీ దొరికింది ఫ్రాంక్గా. దొమ్మరదాసు, గొయ్య, గోచి, ఇది అసలు నేను ఆయన సీన్స్ ఏం చూడలా, ఈ గెటప్ చూసి ఇప్పుడు ఈయనేనా అని నాకే డౌట్ వస్తుంది అన్నమాట. అంత రియల్గా అండి మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలే, అసలు గెటప్లో చూడలే, మామూలుగా చూడటం. మాకు అవకాశం ఉండదు కదా. సాంగ్ ఫైట్ మాస్టర్ తోటి ఉంటుంది, శంకర్ ఫైట్ మాస్టర్ దెబ్బలు తగిలేండి సీన్స్ లో. మాకు ఒకసారి స్టెప్స్ రాకపోయినా కూడా సార్ బాగా నిదానంగా చెప్పేవాళ్ళు. నేను ఇక్కడ దెబ్బలు అనగానే మాకు స్టెప్స్ రాకపోతే కొట్టలేదు గారి చేతితో దువ్వి ప్రేమతో అరే బాబు ఎట్లా కాదు ఇలా రియల్ కుండలతో పాల్గొట్టించుకున్నాను నేను సినిమాలో. ఓకే, రియల్ ఫైట్స్ అవి డైరెక్ట్ రియల్ కుండ అంటే ఐడియా తెలుసుగా, ఆ కుండలతో కొట్టించుకున్నాను నేను రియల్గా. సినిమాలో చూస్తే అర్థం. మా ప్రసాద్ సార్ అట్లా చేసిండు, మా కెమెరామెన్ ప్రసాద్. కానీ ఆ ప్రసాద్ సార్ మీద నాకు కోపం ఉంది, కెమెరామెన్ ప్రసాద్ గారి మీద. చెప్పండి, అది చెప్పాలా మీరు? చెప్పండి, పర్లేదు. నిజంగా చాలా బాధ అండి. చూడండి అందరు ఎంత అందంగా ఉన్నారు, నన్ను చూడు ఎట్లా బ్లాక్ చేయొచ్చు, ఎట్లా బ్లాక్ చేయొచ్చు ప్రసాద్ గారు, కెమెరామెన్ గారు. అందరిని తెల్లగా చూపించి నన్ను ఒక్కరిని కర్రగా. నేనేం పాపం చేసిన ప్రసాద్ సార్? రామబన్న మీరన్నా పర్వాలేదండి, నా పరిస్థితి ఏంది? కాదు నాకు మరి ఎంత పెట్టారండి. నన్ను ఒకటి ప్రసాద్ సార్ అయితే కర్రగా కనీసం ఈ కంప్లైంట్లన్నీ డైరెక్టర్ గారి మీద పెట్టాలి. పాపం ఆయన ఏం చేస్తారు, మీరు ఎలా కనిపిస్తే అలా తీస్తారు. ఆయన లేడు కాబట్టి ఇంత ఇచ్చడిగా మాట్లాడుతున్నారు. ఆయన ఉంటే సరే కానీ మీరు మాట్లాడుకోండి. చాలా ఎక్సలెంట్, ఆయన ఎక్కువ మాట్లాడతారు. వస్తున్నారు ఇప్పుడు సార్, వస్తున్నారు ప్రసాద్ గారు పెడదాం. కానీ ఒక్కొక్క ఫ్రేమింగ్ అద్భుతంగా ఉంటుందండి. వెరీ కూల్ ఉంటాడు. He knows what exactly he wants.
అంతే. So yeah. హీరోయిన్ గారు కూడా చాలా అందంగా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్పొచ్చు పిక్చర్కి ఆయన కూడా. యా ఎందుకంటే ఏదన్నా సీన్ బాగాలేకపోయినా షార్ట్ మేము చెప్పింది బాగాలేకపోతే వెంటనే చెప్పేస్తాడు, మాస్టర్ ఇలా వద్దు మాస్టర్, ఇలా చేసుకుందాం, ఇలా చేస్తే బాగుంటుందని. ఆయన ఆల్మోస్ట్ డైరెక్టర్కి ఈక్వల్, అదే డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ. ఈ సినిమాలకు ప్యాడింగ్ ఆర్టిస్ట్లను చూస్తారు ఎవరైనా మ్యాక్సిమం. అంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు, దానికి ఎంత ధైర్యంగా మీరు రిలీజ్ చేస్తారు, అందుకే చెప్తున్నా. ప్యాడింగ్ ఆర్టిస్ట్లను అయినానండి, ప్యాడింగ్ ఆర్టిస్ట్లను ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళ సినిమా ప్రమోషన్ బాగుండడం కోసం చూసుకుంటారు. కానీ డైరెక్టర్ గారు మా లింగయ్య ప్రొడ్యూసర్ సార్ మమ్మల్ని నమ్మి, అంటే మమ్మల్ని అంటే ఐ మీన్ క్యారెక్టర్లు వీళ్ళైతే కరెక్ట్గా సూటబుల్ అవుతారు, వీళ్ళైతే చేయగలుగుతారు నమ్మి ఆ అవకాశం ఇచ్చింది చూసిన గ్రేట్. నిజంగా ప్రొడ్యూసర్ సార్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది, నేను ఒకటి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి చెప్పాలి, బాంబే నుండో ఎక్కడి నుంచో అక్కడి నుంచి, అంటే మేడం మీరు ఫీల్ కావద్దు గోయ్య గారు, బాంబే అంటే నెగిటివ్ క్యారెక్టర్ నుండి మాట్లాడుతున్నా, విలన్స్ వాళ్ళనే చూస్తారు తప్ప ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎంత టాలెంట్ ఉందని గుర్తించారు. అలాంటిది పాపం ఆయన ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకోకుండా మనల్ని గుర్తించి మనకి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, ప్రస్తుతానికి మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు చెప్పండి? రిలీజ్కి ఉన్నాయా? సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2, ఇంకా కొన్ని చెప్పకూడదు చెప్తున్నా. సైన్ చేసి ఉంచారు ఆల్రెడీ అయిపోయింది సినిమా, రిలీజ్కి ఉంది కదా. సంక్రాంతికి వస్తున్నాం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఆ 2 సినిమాలు ఉన్నాయి, అవి అయిపోయాయి. ఇప్పుడు రవితేజ్ ఒకటి 75 మూవీ ఉంది కదా, ఆర్టిస్ట్ 75, అది కూడా చేస్తాం. సూపర్ అండి, చాలా చేతిలో పెట్టుకున్నారు. అందరూ ప్యాడింగ్ అంటారు కదా, మా డైరెక్టర్ గారికి నమస్కారం చేయాలి అండ్ ఆల్మోస్ట్ క్రూకి. ఈ ప్రణయ్ గోదావరి సినిమా తర్వాత మేము అందరం కూడా ప్యాడింగ్ అయిపోతాం. యా సూపర్. మీరు అందరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. అయితే ఆడియన్ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అవుతాం, మీరు చూడాలి. ఆడియన్ చూడాలండి, మీరు నాకు అర్థం కావట్లేదు. చూడాలంటే తప్పదు. నన్ను ఫస్ట్ నుంచి మీరు బెదిరిస్తున్నారండి. మీరు ఎంత విలన్ అయితే మాత్రం యాంకర్లను బెదిరించవచ్చా చెప్పండి? నేను బెదిరించాను స్టార్టింగ్ ఏదో అమాయకులు అనుకున్నాను, కానీ అమ్మ నన్ను చాలా బెదిరించేశారు ఇంటర్వ్యూలో. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మేడం అని చెప్తున్నాను, నేనేమంటున్నా. సరే, ఓకే, ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ సినిమా ఎందుకు చూడాలో జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్పేసేయండి. ఒక కొత్తదనంగా ఫీల్ అవుతారు. ఓకే సార్, మీరు ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మేడం. సార్ ఆయన తెలుగులో అదే చెప్పారు సార్, మీరు ఇంగ్లీష్లో చెప్పారు, నాకు ఇంగ్లీష్ రాదని. మీరు ఆగండి, ఆయన చెప్తారు. స్టోరీ కొత్తగా ఉంటుంది మేడం. స్టోరీ టోటల్గా ఆ బేస్ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలే, డిఫరెంట్ బేస్ ఇది. అంటే చెప్పకూడదు, మళ్ళీ ఏం చెప్పినా కూడా డైరెక్టర్ గారు అక్కడ వెళ్ళాక మమ్మల్ని మామూలుగా తిట్టాడు ఆయన. ఎందుకంటే ఈ స్టోరీ ఒక్క షాట్ చెప్పినా కూడా రివీల్ అయినట్లే అవుతుందండి. సో బాగుంటుంది, మాకు అర్థం కాదు. మీరు మా నోట్తో చెప్పించాలి, మీరు ఎంతో ట్రై చేస్తూ ఉంటారు, అది అవ్వదు. అది మా పని కదండి, మేడం గారి పని అది. సో అది మేడం. ఓకే, మీరు చెప్పేసేయండి. It's a feel good love story. సూపర్. మీరు సార్? అమ్మో, సినిమా ఎందుకు చూడాలి థియేటర్కి వచ్చి చెప్పండి? సినిమా ఎందుకు చూడాలంటే 13 సినిమా థియేటర్కి వెళ్ళి చూసినాక మీరే చెప్పండి, నేను చెప్పాను. ఓకే, ఇది బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మూవీ హిట్ అవ్వాలి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు మీరందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు అయిపోవాలి, బిజీ అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా తర్వాత ఇంకా బిజీ అవ్వాలి, అదే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా యాంకర్గా మీరు కూడా యాంకర్గా బాగా బిజీ అవ్వాలి. థ్యాంక్ యూ, కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. December 13th ప్రణయ్ గోదావరి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.